यो भूतं च भव्यं च सर्वं यश्चाधितिष्ठति स्वर्यस्य च केवलम् तस्मै ज्येष्ठाय ब्रह्मणे नमः। त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धुश्च सखा त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्वं मम देव देव। भोगान् भुक्ता वयमेव भुक्तास् तपो न तप्तं वयमेव तप्तः। कालो न यातो वयमेव यातास् तृष्णा न जीर्णा वयमेव जीर्णाः। ధర్మప్రియ ఆప్త బంధువులార మాతృశక్తి, మనం ఒక పవిత్రమైన శ్రావణ మాసములో ఉన్నాము. శ్రవణము అంటేనే వినడం. దేని గురించి వినడము అంటే నీవెవరో స్పష్టముగా తెలియజేసే తత్వం గురించి వినడం. మనందరికీ తెలుసు 3 తత్వాలు ఉన్నవి అని. ఇవి చాలా నిత్యమైనవి. ఈశ్వరుడు, జీవుడు, ప్రకృతి, ఈ 3 మూల పదార్థాలు నిత్యముగా ఉన్నవి. ప్రకృతిలో 3 రకాలుగా విభజింపబడి ఉంటవి. సత్వ పరమాణువులు అని, రజః పరమాణువులు అని, తమః పరమాణువులు అని ప్రకృతి పరమైనటువంటి పరమాణువులు మువ్విధములు. కానీ ఆ మువ్విధములైనటువంటి పరమాణువులు కూడా నిత్యమైనవే. అవి ఎంత మోతాదులో ఉన్నవి సంఖ్య ఏ శాస్త్రవేత్త కూడా తెలుసుకోలేడు, పరమాత్ముడు తప్ప. అటులనే జీవాత్మలు కూడా ఎన్ని ఉన్నవి అనేది పరమాత్మునికి తప్ప ఎవరికి తెలియదు. పరమాత్ముడు మాత్రం ఒక్కడే. అనగా జీవులు అనేకములు, ప్రకృతి కణాలు కూడా అసంఖ్యాకములు, పరమాత్ముడు మాత్రం ఒక్కడే. ఈ విధమైనటువంటి రహస్య విషయాలను మనం ఆ దారిలో తపోనిష్ఠులైన అనగా నిష్ణాతులైన వారి నుండి మనం వినగలిగితే, ఎవరైతే ఈ లోతైన విషయాల మీద దీర్ఘకాల అధ్యయనము ప్రయత్నం చేశారో అటువంటి ఋషుల యొక్క ప్రవచనాలు లేదా వారి ద్వారా రచింపబడిన గ్రంథాలను మనము చదివితే మనకు అత్యధిక లాభం కలుగుతుంది. మరి భారతదేశము వర్ష ఆధారిత దేశం అన్నమాట. వర్షాలు పడినప్పుడే మనం పంటలు పండించుకుంటాం. మనం వేదాల యందు గనక లోతుగా అధ్యయనం చేస్తే వర్షపు నీటి ద్వారా పండిన పంటల ద్వారానే మనం దీర్ఘాయుష్కులుగా ఉంటామంట. అందుకనే ఆ వర్షపు నీటిని మనం రక్షించుకోవాలి.
ఆ రక్షించుకొని మనం పంటలు పండించుకోవాలి. ఎందుకంటే నేడు మానవుడు ఏవైతే మనం చతుర్విధ పురుషార్థాలు అనుకుంటామో, ధర్మ, అర్థ, కామ, మోక్షం, ఈ చతుర్విధ పురుషార్థాలని కాస్త వేదాధ్యయనం యొక్క లోపము జరిగిన తర్వాత అర్థకామాలు ఎక్కువైపోయినవి, ధర్మ మోక్షాలు శూన్యముగా ఉన్నవి. సమాజంలో లేవని కాదు, అవి చాలా సుషుప్తి అవస్థలో ఉన్నవి. ఏవి? ధర్మ మోక్షాలేమో సుషుప్తి అవస్థలో ఉన్నవి, అర్థకామాలు మాత్రం యవ్వనములో ఉన్నవి. అనగా ధనమును సంపాదించుకోవడం, కోరికల్ని నెరవేర్చుకోవడం. మరి శాస్త్రములో ఈ చతుర్విధ పురుషార్థాలలో అర్థకామాలు ఉన్నవి. అనగా ధనమును సంపాదించి ఆ ధనమును ఇష్టార్జిత వస్తువునందు వ్యయం చేసుకోవడం అనేది ఉంది. కానీ వెనుక ధర్మం ఉంది. ధర్మానుకూలముగా ధనమును సంపాదించుకో, చివరిలో మోక్షం ఉంది. నువ్వు ఎక్కడ ఖర్చు పెడుతున్నావో అది మోక్షానికి అడ్డుగా నిలబడకూడదు. అది మనం తెలుసుకోవాలి. ఉదాహరణకి మనం ఈనాడు ధరించే వస్త్రాల నుండి చూసుకుంటే భవనాలు, వాహనాలు, ఇవన్నీ కూడా మనం చాలా అత్యధికంగా ఉపయోగించుకుంటున్నాం. సామాన్యంగా మాధ్యమికంగా గ్రహించడం లేదు ప్రకృతి పదార్థాలని. అత్యధిక మోతాదులో మనం వీటిని ఉపయోగించుకుంటున్నాం, ధ్వంసం కూడా మనం చేస్తున్నాం అన్నమాట. మరి అందువలన ఎప్పటి వరకైతే జీవుడు, ఎందుకంటే వేదములో ఒక మంత్రం వస్తుంది, అష్టచక్ర నవద్వారే, అనగా ఈ శరీరమున ఒక పుండరీకం అనే నగరం ఉంది. అందులో పుండరీకుడు ఉంటాడు. అనగా అత్యంత పవిత్రమైనటువంటి స్వామి మనము ధరించుకొని ఉన్న నగరములో ఉన్నాడంట. మనం ఏ శరీరాన్ని అయితే ధరించుకొని ఉన్నామో ఆ శరీరములో పుండరీకుడు ఉంటాడు, ఆ స్వామి ఉన్నాడు. మరి ఆ స్వామిని దర్శించుకున్నప్పుడే మన జన్మ జ్యోతిస్వరూపం అవుతుంది అంటాడు. అనగా పుండరీకుని దర్శించుకున్నప్పుడే నీవు జ్యోతిస్వరూపుడు అవుతావు. మరి అతని దర్శన భాగ్యం జరగాలి అంటే ఎలా? అతన్ని దర్శించుకోవాలి అంటే ఎలా అంటే చక్కగా చెప్తున్నాడు. అష్టచక్ర, 8 మెట్లున్నవి, 8 చక్రాలు ఉన్నవి, 8 వాహనాలు ఉన్నవి, 8 రథాలు ఉన్నవి. వాటిలో కూర్చో, వాటి ద్వారా నన్ను చేరుకో. ఈ నగరములో, అనగా మనము ధరించుకొని ఉన్న శరీరములో ఇది పుండరీకమైనటువంటి స్వామితో ఉంది. ఆ మందిరానికి వెళ్ళాలి అంటే మనము రథం మీదనే కూర్చోవాలి. ఆ రథాలు ఏమిటి అంటే 8 అన్నాడు. ఎన్ని అంటే 8 అన్నాడు. ఏవయ్యా ఆ రథములు అంటే యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి అంటారు. ఆ 8 రథాలను నువ్వు జాగ్రత్తగా వాటిని సేవించినప్పుడే, వాటిని ఉపయోగించుకున్నప్పుడే, మరి దేని ద్వారా ఉపయోగించుకోవాలి అంటే నవద్వార అంటాడు. అనగా మీ ముఖముల గల 7 ద్వారములు, 2 చెవులు, 2 కన్నులు, 2 ముక్కు చిత్రాలు, ఆ తర్వాత ముఖ భాగము, ఇవి 7, బుద్ధి, ఆ తర్వాత చిత్తం. ఈ 9 ద్వారాల నుండి
అనగా ఈ 9 జ్ఞానేంద్రియాల నుండి నీవు జ్ఞానాన్ని ఆర్జించుకోగలిగితే ఆ స్వామిని చూసి నీవు జ్యోతి స్వరూప స్థితిలోకి వెళ్తావు అంటాడు. అందుకనే మన జీవితము ధర్మానుకూలంగా ప్రారంభమై మోక్షం వరకు ఈ యాత్ర కొనసాగాలి. నిరాశ కానీ, ఒత్తిడి కానీ, నేను సాధించలేమోనని కానీ, శరీరాన్ని శుష్కింపజేసుకోవడము కానీ చెయ్యకూడదు. కేవలము నిదానముగా, చాలా జాగ్రత్తగా మనని మనం పరిశీలించుకుంటూ సందేహరహితముగా, ఉత్సాహముగా ఈరోజు ఎంత వీలవుతే అంత శుద్ధ స్వరూపములో ఉంటూ ఆ శుద్ధ స్వరూపాన్ని మనం మలినము కాకుండా చూసుకోవాలి. ఉదాహరణకి చూడండి, ఇప్పుడు శ్రావణ మాసము, పండుగలు ఎక్కువ వస్తాయి. మనము పండుగల రోజు ఏం చేస్తాము? చక్కగా తడిగుడ్డేస్తాము. పిల్లలు ఆడుతూ ఆడుతూ వచ్చి మనం ఎక్కడైతే తడిగుడ్డ వేసామో అక్కడ తొక్కేశారు. అప్పుడు మన మనస్సు చాలా దుఃఖింపబడుతుంది. 2 సార్లు చెప్తాం, తొక్కకండి నాన్న, ఆరాక రండి అని చెప్తాం. అలాగే అనగా పండుగ ఒక రోజు ముందు మనం ఎంత శుద్ధిగా పెట్టుకుంటాము అంటే, పండుగ రోజు అది మలినము కాకుండా ఉండాలి అంటే మనము నిన్నటి రోజే శుద్ధి కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. అటులనే మనం మోక్షానికి అర్హత సంపాదించుకోవాలి అంటే ఆనందదాయకమైన జీవితాన్ని మనం గడపాలి, ఒత్తిడి రహితమైన జీవితాన్ని మనం పొందాలి, మానసిక ప్రశాంతత యుక్త జీవితం మనం అనుభవించాలి అంటే శుద్ధి చేసుకోవాలి. శుద్ధి అయిన దాన్ని మళ్ళీ మనం మురికి చేసుకోకూడదు. ఈరోజు ఎంత శుద్ధి చేసుకోగలిగితే అంత శుద్ధి చేసుకోవాలి. శుద్ధి అయినటువంటి స్థలం మరల అశుద్ధముగా మారకుండా మనం జాగ్రత్త పడాలి. అదే వేదాది శాస్త్రముల యొక్క సారం. మరి మనం ఈశావాస్య ఉపనిషత్తు విన్నాం, కేనోపనిషత్తు కూడా విన్నాం. చక్కగా 2 ఉపనిషత్తుల్లో మనం ఆత్మతత్వాన్ని తెలుసుకున్నాం. ఈరోజు భగవంతుని అనుగ్రహముతో మనం కఠోపనిషత్తుని ప్రారంభించుకుందాం. ఈ కఠోపనిషత్తులో ఓం ఊషన్హ వై వాజశ్రవసః సర్వవేద సందదౌ తస్యాః నచికేత నామ పుత్ర ఆసా. శ్లోకము ఓం అని ఓంకారముతో ఉచ్చరిస్తూ చెప్తున్నాడు. వాజశ్రవ అని ఒక ఋషి ఉన్నాడంట. వాజశ్రవుడు అనే ఒక ఋషి, అతనికి నచికేతుడనే పుత్రుడున్నాడు. వాజశ్రవ అనే ఋషికి నచికేత అనే పుత్రుడున్నాడు. మరి వాజశ్రవకు ఏమిటి కోరిక అంటే, నేను ముక్తిని పొందాలి, మోక్షధామమును చేరుకోవాలి. అందుకనే ఓం అన్నాడు. ఎవనిలో ఈ మోక్షధామముందో అతనిని నేను చేరుకోవాలి అనే వాజశ్రవ ఋషికి కోరిక కలిగింది. మరి ఆ కోరిక కలగాలి అంటే అర్థకామ మోక్షములు అనగా మనం ధర్మానుకూలముగా అర్థం సంపాదించాలి. ఆ అర్థాన్ని మనం మోక్షమా అంటే చక్కటి కోరికల వైపు ఉపయోగించుకోవాలి. అనగా శుద్ధమైన ఆహారం తినడం, శుద్ధమైన వస్త్రాలు ధరించడం, శుద్ధ వాతావరణంలో జీవించడం, శుద్ధ జ్ఞానులనే మనము సేవించడం. కనుక ఈ అర్థకామ మోక్షాలని మనం చాలా జాగ్రత్తగా పరిశీలించుకోవాలి.
అందుకనే వాజశ్రవ ఋషికి కూడా కోరిక కలిగింది, ఏమిటి? ముక్తి కావాలి అని. మరి అష్టచక్ర 8 ద్వారాలలో అనగా 8 రథాలలో మనము తీసుకుంటే అపరిగ్రహము అంటాడు. ఏం చెప్తాడు? అపరిగ్రహం అనగా జీవితానికి సరిపోయేంత ధనమును ఉంచుకొని సంతానము యొక్క వివాహాది శుభకార్యాలు జరిగిపోతే శేషధనాన్ని మనం సమాజానికి వ్యయం చెయ్యాలి. అనగా మన ద్వారా ఉత్పన్నమైన సంతానానికి విద్యా బుద్ధులు వివాహ వ్యవస్థ చేసి మనకు ఎంతవరకు అవసరమో అంత ఉపయోగించుకొని శేషమును మనం సమాజ కార్యక్రమాలకు ఉపయోగించాలి. ఇప్పుడు ఉదాహరణకి మనకు అర్థం కావడానికి, మన దగ్గర 1,00,000 రూపాయలు ఉన్నాయనుకోండి. భార్య భర్తలు పిల్లలు తర్వాత సమాజం. మనం ఏం చేయాలి? వాటిని 4 భాగాలుగా విభజించుకోవాలి. ఒక భాగము సంతానానికి ఇచ్చేసేయాలి. ఇక 2 భాగాలు భార్యాభర్తలు పెట్టుకోవాలి. ఒక భాగము మనం సమాజానికి ఇచ్చేయాలి. లేదు మరి అనుకోకుండా ఖర్చులు పెరుగుతాయి కదమ్మా అంటే కనీసం మనం 5 భాగాలు చేసుకోవాలి. ఏమిటి? సంతానము, సమాజము, భార్య భర్త, ఆరోగ్యము చెడిపోతే చికిత్స చేసుకోవడానికి. కానీ మొత్తానికి మనం మన శరీరములో ప్రాణం ఉన్నప్పుడే మనం శ్రేష్టమైన కార్యములు చెయ్యాలి. మరి శ్రేష్టమైన కార్యములు అంటే దానికి కూడా చెప్తుంది శాస్త్రం. ముందు ఆత్మతత్వాన్ని, బ్రహ్మతత్వాన్ని, ప్రకృతిపరమైనటువంటి వివేకాన్ని కలిగించే విద్వాంసుల పోషణ, అగ్నిశాలలు అనగా యజ్ఞశాలలు, విద్యా మందిరాలు, సత్సంగ మందిరాలు, వానప్రస్థ జీవితాన్ని గడుపుతున్నటువంటి వానప్రస్థులకు ప్రకోష్ఠములు, వృక్షములు నాటడం, నీటి వ్యవస్థ చేసుకోవడం, ఈ విధమైనటువంటి పవిత్ర కార్యాలయందు మనము మన ధనాన్ని వ్యయం చెయ్యాలి. మరి ఇలా ధనమును వ్యయం చేస్తూ కూడా ప్రేరణ ఇవ్వడానికి మనం నామాన్ని చెప్పుకుంటే పర్వాలేదు. మనం మన స్నేహితులకు, మన బంధువులకు మేమిలా మా పిల్లల వివాహాలు అయిపోయినవి, కొంత పెట్టుకున్నాము, కొంత ధనాన్ని సనాతన ధర్మానికి ఖర్చు పెడుతున్నాము అనగా అలా మనం చెప్పినప్పుడు వాళ్ళకు కూడా ప్రేరణ కలుగుతుందేమో అనే లోపల ఒక సద్భావన ఉంటే మనం చెప్పొచ్చు. కానీ కీర్తిని ఆశించి గొప్పతనాన్ని ప్రకటించుకునే ప్రయత్నములో చేసిన ధనాన్ని మనం పదే పదే చెబితే అది డిపాజిట్ కాదు. అది గుర్తుపెట్టుకోండి. మనము సామాజిక కర్తవ్యాలను, సామాజిక పుణ్యకార్యాలను మనము డిపాజిట్ చేసుకుంటున్నాం భగవంతుని యొక్క బ్యాంకులో. దానిని ప్రేరణ కోసం మిత్రులకి చెప్పడంలో తప్పులేదు. అది మన మనస్సులో ఆ పరీక్షణ జరగాలి. ఇది నేను ప్రేరణ ఇవ్వడానికి నా స్నేహితురాలు కూడా డిపాజిట్ చేసుకోవాలి కదా, తనకు కూడా ఇలాంటి మంచి పని చేస్తే తను కూడా ముందుకెళ్తుంది. ఆ విధమైనటువంటి సద్భావనతో మనం ఎంతమంది మిత్రులకి, ఎంతమంది ఆపద్ బంధువులకి చెప్పినా తప్పులేదు. కానీ గొప్పతనాన్ని చూపించుకోవడానికి చెబుతున్నాము అనంటే అది భగవంతుని దగ్గర డిపాజిట్ ఉండదు. ఇది మనం గమనించుకోవాలి. అనగా ధనాన్ని తప్పకుండా
సంతానానికి వివాహమైపోయిన తర్వాత మనము శరీరములో శ్వాస ఉన్నప్పుడే దాన్ని కాస్త సామాజిక కార్యములకు ఖర్చు పెట్టాలి. మరి వాజశ్రవుడు కూడా ఆర్నుని దృష్టిలో పెట్టుకున్నాడు. మోక్షాన్ని కోరుతూ ఇక దానమును ప్రకటిస్తాడు. తంహ కుమారం సంతం దక్షిణాసు నీయమానాసు శ్రద్ధ ఆవివేశ సో అమన్యత. ఆ తండ్రి ఇస్తున్నటువంటి దక్షిణ, తండ్రి దక్షిణలో ఏవైతే పదార్థాలను ఇస్తున్నాడో అవేమిటి అంటే గోమాతలను ఇస్తున్నాడు. వాజశ్రవుడు ముక్తిని కోరుతూ దానములో గోమాతలను ఇస్తున్నాడు. తండ్రి చేస్తున్న క్రతువు మీద అతనికి శ్రద్ధ కలిగింది, ఆరునికి శ్రద్ధ కలిగింది. కానీ శ్రద్ధతో పాటు ఆలోచన కూడా ప్రారంభమైంది. నచికేతునకు మోక్షాన్ని కోరుతున్న, మోక్షమును అభిలషించి వాజశ్రవుడు ఏదైతే గోమాతలను దానము చేస్తున్నాడో ఆ దక్షిణ ప్రక్రియను చూసి నచికేతుని హృదయములో శ్రద్ధ ఉంది, కానీ ఆలోచన కూడా ప్రారంభమైంది. ఏమని? పీతోదక జగ్ధత్రిన దుగ్ధదోహ నిరింద్రియాః అనందానామతే లోకా తాన్ సగచ్చతి తా తదత్. మా నాన్నగారు ఆనందలోకానికి వెళ్ళాలనే కోరికతో దక్షిణలో గోమాతల్ని ఇస్తున్నాడు. అది బానే ఉంది, కానీ ఎటువంటి ఆవులను ఇస్తున్నాడు మా నాన్నగారు? ఏ ఆవులైతే ముసలివైపోయాయో, ఒకప్పుడు గ్రాసమును తిని జీర్ణించుకొని పుష్కలముగా పాలిచ్చేటివి, సంతతిని పెంచేటివి, ఈ గోమాతలు గ్రాసముని భుజించి సంతతిని పెంచేవి. ఈనాడు ఈ ఆవులకి ఆ శక్తి లేదు, అనగా సంతతిని పెంచే శక్తి లేదు, పాలివ్వడానికి కూడా సామర్థ్యం లేదు. ఇలాంటి వృద్ధ గోమాతలను దానమిస్తే నాన్నగారికి ఆనందలోక ప్రవేశము జరుగుతుందా, ఆ అవకాశము దొరుకుతుందా అని మననం చేశాడు. శ్రద్ధతో పాటు మననం చేశాడు. ఎలా వెళ్తాడు? ఇలా వ్యర్థమైపోయిన వృద్ధ ఆవులని దానం చేస్తే అన్ని శిథిలమైపోయినవి, గ్రాసము తినడము లేదు, పాదములు అడుగులు వేయడానికి లేదు, వృద్ధము పండు ముసలైపోయిన ఈ ఆవులు, మొన్నటి వరకు చక్కగా పాలిచ్చినవి, వాటి వల్లనే కదా గోశాలంతా నిండిపోయింది, సంతతి వ్యాప్తి చెందింది. కానీ ఇప్పుడు ఆ మాతలు ఆ స్థితిలో లేవు. ఇలాంటి వృద్ధ గోమాతలను ఇచ్చి మా నాన్నగారు ఆనందలోకానికి వెళ్తారా అని ప్రశ్న. ఇక్కడ మనం ఆధ్యాత్మికవాదులుగా కొంచెం మనని మనం నిర్ణయించుకుందాం. మనం యవ్వనములో అయితే ఈ ఇంద్రియాల ద్వారా కథ అక్కడ చెబుతూ మళ్ళీ మనని మనము కూడా మననం చేసుకుందాం. యవ్వనములో ఈ వాగాది ఇంద్రియాలతో బాల్య దశని వదిలిపెట్టండి. బాల్యమంతా కూడా మోదము హర్షము ఉంటుంది, ఆటపాటలతో బాల్యం గడిచిపోతుంది. అక్కడ పెద్దగా బుద్ధి వికాసం ఉండదు. కావున మనం బాల్యం తీసేద్దాం, యవ్వనం తీసుకుందాం. యవ్వనములో అమ్మాయిలకైతే 16 ఏళ్ల నుంచి యవ్వనం, అది గుర్తుపెట్టుకోండి.
లేదంటే రజస్వల అయిన నాటి నుండి 3 సంవత్సరాల తర్వాత యవ్వనం ప్రారంభమవుతుంది. స్త్రీకి రజస్వల అయిన నాటి నుండి 3 సంవత్సరాలు గడిచాయి అంటే యవ్వనంలోకి వస్తుంది కన్య. అలా మనమందరము యవ్వనములో యువతీ యువకులుగా ఉన్నప్పుడు చెవుల ద్వారా అశ్లీలమైన అసభ్యమైన మాటల్ని మాత్రం బాగా విన్నాము. చక్షువుల ద్వారా స్త్రీ శరీరాన్ని మాతృత్వముతో చూడకుండా ఊహా ప్రపంచములోకి వెళ్ళి వివిధంగా ఊహాలోకి వెళ్ళాం. వాక్కు ద్వారా విషయాన్ని పూర్తిగా తెలుసుకోకుండా ఎలా అనాలి అనిపిస్తే ఆ విధంగా మనం దూషణ మాటలతో ఇతరుల కన్నీళ్లకు చాలా సార్లు మనం కారణమయ్యాం. అది మీ యొక్క పవరా, మీరున్న స్థానాన్ని బట్టి వాక్కుతో చాలా చాలా ఇతరులని మనం బాధ పెట్టాం. అనగా యవ్వనములో ఉన్నటువంటి వాక్కు ద్వారా ఇతరులని దూషించాం, అవహేళన చేశాం, వ్యంగాత్మకంగా వాళ్ళని బాధ పెట్టాం. చక్షువుల ద్వారా భయంకరంగా దృశ్యాలను చూసాం. నేత్రముల ద్వారా అంటే చక్షువుల ద్వారా భయంకరమైన శబ్దాలని విన్నాం. నేత్రముల ద్వారా భయంకరమైన దృశ్యాలను చూసాం మనం. ఇలా ఈ యవ్వనములో అయితే ధర్మము అధర్మము, మంచి చెడు, మర్యాద ఇవేమీ ఆలోచించలేదు. యవ్వనములో ఉన్నవి ఎలా ప్రజ్వలింపబడుతున్నటువంటి అగ్నిలో ఘృతము వేస్తే ఆ జ్వాల ఎలా ఆకాశం వైపు పరిగెడుతుందో, యజ్ఞ వేదిక నుండి ఘృతం వెయ్యగానే జ్వాలలన్నీ ఆకాశం వైపు ముఖం చూస్తూ ఉంటవి. అలా యవ్వనములో మనము విషయ వాసనతో యవ్వనాన్ని గడిపేశాం. ఇక వార్ధాక్యానికి వచ్చాం. చెవులో ఇతరులు ఏం మాట్లాడుతున్నారో వినడం లేదు. అంటే మనకు వినడానికి కష్టంగా ఉంది, వినిపించడం లేదు. కళ్ళు అద్దాలు పెట్టుకున్న ధూమం లాగా పొగలాగా కనిపిస్తున్నారు మనుషులు. దంతాలు ఊడిపోయినవి, అక్షరాలు ఏమవుతున్నాయి? దంతాలు లేకపోవడం వలన, ఓష్ఠములకు ఆధారము లేకపోవడం వల్ల మన మనసులో ఉన్న భావము శబ్ద రూపములో వేరుగా వస్తుంది. ఆ సమయములోన మనం భగవంతుని యొక్క నామస్మరణ చేస్తే మోక్షంలోకి వెళ్తామా? ఎలా వాజశ్రవుడు మోక్షాన్ని కోరుతూ పాలిచ్చే ఆవులు ఇప్పుడు పాలివ్వడం లేదు, సంతతిని పెంచే ఆవులు ఇప్పుడు దానికి యోగ్యగా లేవు, గ్రాసమును భుజించే ఆవులు గ్రాసాన్ని కూడా భుజించడం లేదు, రేపో మాపో కొన్ని రోజుల్లోనో అవి దేహాన్ని వదిలిపెడతవి. అలాంటి శిథిల దేహముతో కూడుకున్న ఆవులని దానమిస్తే ఆనందలోకానికి వెళ్తాడా? అటులనే మనము కూడా ఇంద్రియాలన్నీ శిథిలమైపోయినవి. యవ్వనములో ఉన్నప్పుడైతే వీటిని విచ్చలవిడిగా ఉపయోగించుకున్నాం, కానీ వార్ధాక్యములు మాత్రం పరమాత్ముని యొక్క నామస్మరణ చేస్తున్నాము అంటే మోక్షం వస్తుందా అని మనం ప్రశ్నించుకోవాలి. ఇక నచికేతుడికి ఎంతసేపు మననము చేసినా అంతు చిక్కట్లేదు. ఇంకా పాలిచ్చే ఆవులు, యవ్వనములో ఉన్న ఆవులు గోశాలలో ఉన్నవి. ముసలి ఆవులని మాత్రమే దానం చేస్తున్నాడు. శ్రద్ధ మననం రెండూ ఉన్నవి నచికేతుల్లో.
వెంటనే తండ్రి దగ్గరికి వెళ్తాడు. తండ్రి చాలా 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 వ్యత్సంగా ఉన్నాడు ఆవులని దానము చెయ్యడములు. బాలుడు అక్కడికి వెళ్ళి తండ్రిని అడుగుతున్నాడు. సహోవాచ అంటున్నాడు, పితరం తత్ కస్మై మాం దాస్యసి దాస్యతి ఇతి. అనగా తండ్రిని అడుగుతున్నాడు, పదే పదే అడుగుతున్నాడు, మీరు ఈ ఆవులని, ఇలా ముసలి ఆవులని ఎందుకు దానం చేస్తున్నారు? ఆనందలోకానికి పోవడానికే కదా. మరి అటువంటప్పుడు యవ్వనములో ఉన్న నన్ను ఎవరికి ఇస్తావు అని అడుగుతున్నాడు. తండ్రి, ఏ బాల, నీకు ఇప్పుడు ఈ విషయం అర్థం కాదు, వెళ్ళిపో అంటాడు. కానీ నచికేతుడు వెళ్ళిపోవడానికి తండ్రి దగ్గరికి రాలే. సమాధానం కావాలి గనక మొదటిసారి అడిగాడు, రెండవసారి అడిగాడు, మూడవసారి అడిగాడు. ఇక తండ్రికి కోపం వచ్చేసి, విసిగించకు, చంపేస్తా, మృత్యువుకి ఇస్తాను అంటాడు. ఏమన్నాడు? సాహోవాచ పితరం తత కస్మై మాం దాస్యతి ఇతి. ఆ బాలుడు తండ్రిని అడుగుతున్నాడు, కస్మై, నన్ను ఎవరికిస్తావు? అప్పుడు తండ్రి ఎన్నిసార్లు అడిగాడు? 2-3 సార్లు తండ్రి సమాధానం ఇచ్చే వరకు అడిగాడు. ఆ విసుగు చెందిన తండ్రి కోపముతో, తుభ్యం, నిన్ను మృత్యువుకి ఇచ్చేస్తాను అన్నాడు. అప్పుడు ఆ నచికేతునకు మరణ సందేహం. ఏమని? బహూనాం ఏమి ప్రథమో, బహూనాం ఏమి మధ్యమః, కిం స్విద్వమస్య కర్తవ్యం యన్మయాద్య కరిష్యతి. నాన్నకు నా పైన ఎందుకంత కోపం వచ్చింది? చంపేస్తానని ఎందుకన్నాడు? లేదా మృత్యువుకి ఇస్తానని ఎందుకన్నాడు? నేను తోటి విద్యార్థుల్లో వ్యవహారములో కానీ, విద్యాభ్యాసములో కానీ, శాసనములో కానీ నేను ప్రథమ ద్వితీయ స్థానములో ఉంటానే, అంతకంటే కిందికి ఎప్పుడు వెళ్ళలేదే. అయినా నాన్నగారికి నా మీద ఎందుకంత కోపం అని నచికేతునిలో ప్రశ్న ప్రబలమైపోయింది. ఇక ఏం చేస్తున్నాడు? మృత్యువు అనే పదం వినగానే మనందరికీ భయం వేస్తుంది. మృత్యువు అనే పదం వింటే మనందరికి ఏమేస్తుంది? భయం. ఈ భయం ఎవరికి కలుగుతుంది? వేద మంత్రాలేమో యస్య ఛాయా అమృతం. వేద మంత్రాలు ఏం చెప్తున్నవి? ఆ ఋషులకు, తపస్సులకు, యోగులకు మృత్యువు తల్లిలా కనబడుతుందంట. ఎలా బాలుడు మైదానములో ఆడుకుని పాదములకు దెబ్బ తగిలించుకుంటాడు, రోదిస్తూ వస్తున్నాడు. అప్పటి వరకు స్నేహితులతో చాలా ప్రసన్నముగా మర్చిపోయి ఆడుతున్నాడు. కానీ ఆ ఆడుతున్న సమయంలో దెబ్బ తగిలింది బాలుడికి. 5 ఏండ్లు, 3 ఏండ్లు, 6 ఏండ్లు ఉన్నాడు బాలుడు, అంతే. అలా దెబ్బ తగిలించుకున్న బాలుడికి కాస్త పైతోలు పోవడముతో రక్తం కొంచెం అగ్గుపడింది. నానమ్మ, తాతయ్య అంటే తాతయ్య గడ్డం పట్టుకొని, నానమ్మ జుట్టు పట్టుకొని ఆడుకున్న ఈ బాలుడు, పెద్దమ్మ, పెదనాన్న, పిన్నులు, బాబాయిలు, తనతో అక్క చెల్లెళ్ళు అందరిని చూస్తూ కూడా మైదానము నుండి ఏడుస్తూ
ఎక్కడో వెనుకకు వంటగదిలో వంట చేస్తున్నటువంటి తల్లి దగ్గరికే వెళ్తున్నాడే కానీ మధ్యలో ఏమైందిరా ఏమైందిరా ఎవ్వరు అడిగినా సమాధానం ఇవ్వకుండా ఏడ్చుకుంటూ వెళ్తున్నాడు బాలుడు. ఎందుకు? తన పాదములకు కలిగిన బాధ అమ్మ తప్ప ఎవ్వరు ఓదార్చలేరని ఆ బాలుడికి తెలుసు. అందుకనే ఆడుతూ ఉన్నటువంటి స్నేహితులను చెప్పట్లేడు నాకు ఈ దెబ్బ తగిలిందని. ఎవ్వరి సహాయం తీసుకోలేదు. కేవలము అలా రోధిస్తూ పరిగెత్తుకుంటూ తల్లి ఒడికి చేరుకొని నొప్పిని కూడా మర్చిపోతాడు. తల్లికి ఇంకా చెప్పడు, అంతే అమ్మ ఒళ్ళో కూర్చుంటాడు బాలుడు. ఆ తల్లియే ఆ దుమ్ము ధూళిని చూసి, ఆ దెబ్బ తగిలిన గాయాన్ని చూసి తల్లియే శుద్ధి చేస్తుంది, మందు పెడుతుంది తప్ప బాలుడు తల్లికి ఏమీ చెప్పడు. బాలునికి తెలుసు, చెప్పకుండానే నా రోదనకి నా ఏడుపుకి కారణం అమ్మ అర్థం చేసుకుంటుంది. దారిలో స్నేహితులు కాని నానమ్మ తాతయ్య అమ్మమ్మ తాతయ్య పెద్దమ్మలు పెదనాన్నలు పిన్నులు బాబాయిలు ఎంతో మంది అక్కడున్నారు. వీళ్ళెవ్వరు నా నొప్పిని నేను చెప్పకుండా దూరము చెయ్యరు. కానీ అదే అమ్మ అయితే నేనేమి చెప్పకపోయినా ఒడిలో కూర్చోగానే నా బాధను తగ్గిస్తుంది. అటులనే ఋషులు మునులు యోగులు ఈ శరీరం ఒక గాయము లాంటిది, ఒక వస్త్రము లాంటిది, చినిగిపోతుంది. దీన్ని పెట్రోల్తో పిండినా సొడతో పిండినా ఇది చినిగిపోయే వస్త్రమే. పరమాత్ముని ఒడిలోకి చేరుకున్నాను అంటే నేను నిర్వస్త్రముగా ఉండొచ్చు. వస్త్రం ఉన్నంత కాలము ఆహారం కావాలి, వస్త్రం ఉన్నంత వరకు సాధన సామాగ్రి కావాలి. అసలు పరమాత్ముని ఒడిలో ఉన్నానంటే ఎలా తల్లి కొంగుని కప్పుకుంటే పిల్లవాడి అవయవాలు చక్కగా చలి బాధ నుండి వర్షము బాధ నుండి కాపాడుతున్నాయో అమ్మ కొంగు అమ్మ ఒడి. తల్లిని చూడండి, పిల్లవాడు ఆకలితో వస్తాడు, వస్త్రాలుండవు, చక్కగా ఒళ్ళోకి తీసుకుని తాను కట్టిన తాను ధరించిన వస్త్రాన్ని పిల్లవాడిని చక్కగా కప్పి భలే ముద్దుగా తల్లి పాలిస్తూ ఉంది. తల్లి అనుకోదు నా బిడ్డకి వస్త్రాలు లేవని. తన దగ్గర ఉన్నటువంటి ఆ చీర కొంగుతో వస్త్రముగా మార్చేస్తుంది. అలాగే ఈ జీవుడు కూడా ఈ వస్త్రం ఉన్నంత వరకు నేను దీని గురించి చాలా ఆలోచించాలి. దీనికి ఎటువంటి ఆహారం పెట్టాలి, ఎంత నీరు ఇవ్వాలి, ఎంత గాలి ఇవ్వాలి, దీన్ని భద్రంగా పెట్టుకోవాలంటే ఎంత పెద్ద ఇల్లు కట్టుకోవాలి, ఇంత పెద్ద తతంగం ఉందే. అందుకే నేను కారణదేహం అనే వస్తువుని అంటే వస్త్రాన్ని, సూక్ష్మదేహం అనే వస్త్రాన్ని, స్థూల దేహం అనే వస్త్రాన్ని గనక నేను త్యజించేసి కేవలం ఒక పొరలుగా నేను ఈ మస్తిష్క భాగము నుండి ఆ పరమాత్మని ఒడిలోకి చేరితే, వీటన్నింటిని విప్పదీసుకొని ఆత్మగా పరమాత్మని వైపు వెళ్ళిపోతే ఇక నాకు బాధలే ఉండవు కదా. ఎలా బాలుడు తల్లిని చేరుకుంటాడో మోక్షగామి అయినా అనగా జ్ఞాని అయినా తపస్వి అయినా సాధన సామాగ్రితో ఆత్మతత్వాన్ని తెలుసుకున్నటువంటి ఈ జీవాత్మ కూడా పరమాత్మున్నే చేరుకుంటుంది. అందుకనే మనమందరము ఈ నచికేతుడు ఏదైతే ఆలోచించాడు, నేను ఎవరిని చేరుకోవాలి,
ఇలా ఆ వాజశ్రవుని యొక్క పుత్రుడు నచికేతుడు చాలా మేధావి గనుక ఇక అన్వేషణ ప్రారంభించాడు. నన్ను ఎందుకు మృత్యువుకి ఇస్తానన్నాడు, అసలు ఆ మృత్యువనే ఆచార్యుడు ఎవరు, ఎక్కడికి వెళ్ళాలి అని ప్రశ్నించుకుంటూ అనుపశ్య యథా పూర్వే ప్రతిపశ్య తథా పరే సస్యమివ మర్త్యా పచ్యతే సస్యమివ జాయతే పునః. ఈ ప్రపంచంలో చూడండి, మనమేమనుకుంటాము, ఈ ప్రపంచాన్ని చూసి మనమేమనుకుంటాం, మరణం జననం రెండే కనిపిస్తున్నాయి. ఈ వస్త్రాన్ని వదిలిపెట్టాము అనంటే మరలా ఇంకొక వస్త్రాన్ని మనం ధరించవలసిందే. ఈ లోకములో అనగా ఈ పృథివీ లోకములో, ఈ మర్త్యలోకములో జీవుడు శరీరరహితముగా ఉండడానికి వీలు లేదు. ఈ మృత్యులోకములో జీవుడు శరీరరహితముగా ఉండడానికి వీలు లేదు. కానీ ఈ మృత్యువు విషయములోనే చాలా మందికి చాలా సందేహాలున్నవి. చాలా జాగ్రత్తగా మనం తెలుసుకోవలసి ఉంటుంది. ఈ జీవుడు మానవ శరీరములో ఉన్నప్పుడే శ్రేష్టమైన కర్మలు చేస్తాడు, మాధ్యమిక కర్మలు చేస్తాడు, అతి నీచాతి కర్మలు చేస్తాడు. చాలా జాగ్రత్తగా సిద్ధాంతాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. జీవాత్మ మానవ శరీరాన్ని ధరించినప్పుడే కర్మలు చేస్తుంది. అతి నీచాతి కర్మలు, మాధ్యమిక కర్మలు, శ్రేష్ఠ కర్మలు చేస్తుంది. ఇక ఏ జీవాత్మ అయితే మానవ జన్మను పొందిన తరువాత అతి నీచాతి నీచ కర్మలు చేసిందో అది మైథున యోనికి వెళ్ళదు. చాలా వెంటనే శరీరాన్ని ధరించడం, వదలడం, అలాంటి క్రిమి కీటకాది యోనిలోకి వెళ్తుంది. చెమట, స్వేదజం అనగా చెమట ద్వారా పుట్టే యోనిలోకి వెళ్తుంది. నీచాతి నీచ కర్మలకి సామాన్య కర్మలకి మధ్య ఏ మానవుడైతే చేశాడో అతను ఉద్భిజం అనగా వృక్షాదుల యందు ప్రవేశిస్తాడు, పర్వతాల యందు, స్థావర జంగముల యందు ఉంటాడు. ఆ తర్వాత అండజం, అండము ద్వారా వస్తాడు. శ్రేష్టమైన కర్మలు చేస్తున్నటువంటి ఆత్మ జరాయుజం అనగా మానవ జన్మ తర్వాత, అనగా అండజము కాకుండా, ఉద్భిజము కాకుండా, స్వేదజము కాకుండా ఏవైతే పశువులున్నాయో ఆవు, గుర్రము, ఇటువంటి జరాయువు ద్వారా వచ్చే యోనిలోకి వెళ్తాడు. కానీ ఎప్పుడైతే మనం 60%, 50% నుండి ఆ పైకి ఊర్ధ్వ పుణ్యకర్మలు చేసుకుంటూ వెళ్ళిపోయామనుకోండి, అనగా 49 పాపకర్మలు, 51 పుణ్యకర్మలు. చాలా జాగ్రత్తగా సిద్ధాంతాన్ని మనం అర్థం చేసుకోవాలి. 49 పాపకర్మలు ఉన్నవి, 51 పుణ్యకర్మలు. కొంచెం ఎక్కువ చేశాడు అంతే, పెద్దగా తేడా లేదు. అప్పుడు లోకములో కనిపిస్తున్న చాండాలాది యోనిలోకి వెళ్తాడు. అంటే పశ్వాది యోనిలోకి చాలా పశ్వాది యోనిలోకి కాకుండా అటువంటి సంస్కారము, అటువంటి బుద్ధి ఉన్నటువంటి కొంచెం మానవ యోనికి చెందుతాడు.
ఆ అవకాశం ఎందుకు ఇచ్చాడు పరమాత్ముడు అంటే, ఒకవేళ అంతటి క్రింది అంటే పశువులకి దగ్గరగా, పశు ప్రవృత్తికి దగ్గరగా ఉన్నాడు, అయినా మానవ శరీరం ఎందుకు ఇచ్చాడంటే, ఒకవేళ గురువు యొక్క కృపతో అతనికి జ్ఞానము అందుతే, అతను జ్ఞానాన్ని గనక సంపాదించుకోగలిగితే ఏమవుతుంది, కనీసం ఈసారి అతను 60% పుణ్యకర్మలోకి వెళ్తాడు. అందుకనే ఋషులు, మునులు, విద్వాంసులు కేవలం బ్రాహ్మణ వర్ణమునకో, క్షత్రియ వర్ణమునకో, వైశ్య వర్ణమునకో, శూద్ర వర్ణమునకో కాదు, సర్వ మానవాళికి, స్త్రీ పురుష నపుంసకలింగ భేదము లేకుండా ఆత్మ కళ్యాణాన్ని కోరుతూ సర్వ ఆత్మలకు తత్వశాస్త్రాన్ని ప్రబోధించవలసిందే. సింహాసనం మీద ఎవరు కూర్చుంటారనేది వారి వారి రాజ్యంలో వారి వారి గుణకర్మ స్వభావాలని బట్టి కూర్చోబెట్టండి. కానీ ఆధ్యాత్మిక చింతన, విద్యా విధానములో మాత్రం స్థాయిని మనం చూడకూడదు అంటుంది శాస్త్రం. ఎలాగో ధార్మికులైన తల్లిదండ్రులు బ్రాహ్మణత్వముతో ఉన్నారు, ఆ తల్లిదండ్రులు చక్కటి ధర్మాచరణ చేస్తున్నారు, వారి సంతానములో ధర్మ గుణాలే వృద్ధి చెందుతవి. మరి కానీ కింది స్థాయిలో ఉన్నారే, మొదటి తల్లిదండ్రులకి జ్ఞానం అందక క్రింది స్థాయిలో ఉన్నారు. కానీ వారు గర్భము ధరించినప్పుడు మనం ప్రయత్నం చేస్తే ఆ సంతానములో తల్లిదండ్రుల కంటే ఉత్తమమైన నిర్మాణము జరిగే అవకాశం ఉంది. ఇలా ప్రయత్నము చెయ్యగా చెయ్యగా మానవుడు శ్రేష్టమైన మార్గం వైపు వెళ్తాడు. అందుకనే ఐతరేయ ఉపనిషత్తుకారుడు చెప్తాడు చక్కగా, ఈ బాహ్యమైన పుత్ర పౌత్రాదుల సుఖము కోరుతున్నాడు, అటువంటి ఐశ్వర్యమే లభించింది అంటే అతను నికృష్ట కర్మలు చేశాడు. విద్వాంసుడుగా, ఒక శాస్త్రవేత్తగా ధర్మశాలలు, కూపములు, యజ్ఞశాలలు వీటి యొక్క నిర్మాణము చేస్తున్నాడంటే మాధ్యమికుడు. కానీ జ్ఞాని అయి బ్రహ్మను తెలుసుకుని ప్రీతియుక్త వ్యవహారము మాత్రమే చేస్తున్నాడు అంటే సర్వోత్తమమైనటువంటి ప్రవృత్తి గలవాడు అంటున్నాడు. అందుకే మనమందరము ఎన్నో జన్మలలో శ్రమ చేసి ఈ మానవ జన్మకొచ్చాం. ఈ మానవ జన్మని ప్రారబ్ధానుకూలముగా జీవనాన్ని స్వీకరిస్తూ వర్తమానములో జ్ఞానులుగా ప్రీతియుక్త వ్యవహారము చేస్తూ భగవత్ చింతనతో ఆర్థిక వ్యవస్థను వృద్ధి చేసుకొని, జ్ఞాన విజ్ఞానాన్ని వృద్ధి చేసుకొని, వేదాది శాస్త్రముల యొక్క అధ్యయనము చేస్తూ మనని మనం ప్రతిరోజు కనీసం ఒక్క అర్ధ గంటనన్నా ఈ పుండరీకం అనే స్వామితో కలిసే ప్రయత్నం చెయ్యాలి. ప్రతిరోజు ఆ స్వామిని మనం దర్శించుకోవాలి, ఆ స్వామితో మనం విన్నపించుకోవాలి. నేను ఈ ఇంద్రియాల ద్వారా అశుద్ధ కార్యములు చెయ్యకుండా నన్ను కాపాడు అని మనం పరమాత్ముని తప్పకుండా ప్రయత్నించాలి. ఎందుకంటే ఈ పృథివీలోక యోనుల్లో మన మోక్షగాములము కానంత వరకు కర్మలని బట్టి స్వేదజం, ఉద్భిజం, అండజం, జరాయుజ యోనిలోనే ఉంటాము. అందుకనే నచికేతుడు అంటున్నాడు, నేను మళ్ళీ ఈ లోకంలోనే కదా తిరగాలి, నాన్న నన్ను మృత్యువుకి ఇస్తానన్నాడు, నేను ఇప్పుడే మృత్యువుకి దాసోహం అయిపోతే నేను ఈ లోకంలోనే కదా తిరగాలి. ఎలా? అన్నము చూడండి,
ఇప్పుడు మనం వర్షాకాలంలో ఒక నక్షత్రం మీద మనం విత్తనాలు వేసుకున్నాం. ఇప్పుడు చూడండి వరి పంట కాస్త పెద్దగా అయిపోతుంది. వినాయక చవితి, దసరా మధ్యలో కోతలకు వచ్చేస్తవి. మళ్ళీ మనం వాటిని భుజిస్తాం. ఇలా ఈ దేహము పుడుతుంది బాల్య దశగా, బాలుడిగా, ఆ తర్వాత యవ్వనం, వార్ధాక్యం, ఇలా ఈ స్వరూపముతో ఉన్నటువంటి ఈ జన్మ మరణాల చక్రంలోకి నేను వెళ్ళవలసింది అని చాలా ఆలోచిస్తాడు నచికేతుడు. అందుకనే గర్భిణీ స్త్రీ గర్భములో ఉన్నప్పుడు ప్రతి నిమిషాన్ని దేదీప్యమానముగా వివేకముతో, విజ్ఞానముతో, చక్కటి ఆహారముతో, ఆధ్యాత్మిక చింతనతో, జ్ఞాన విజ్ఞానముతో, శాస్త్ర విద్యతో తన గర్భమనే విశ్వవిద్యాలయములో ఉత్తమ పిల్లవాడి యొక్క నిర్మాణం చెయ్యాలి. శాస్త్రాలు చాలా మంది ఋషులు గర్భములోనే 9 మాసాలు రాగానే, నవమాసములోకి శిశువు ప్రవేశించగానే ఆ శరీరమును చూసి ఏడుస్తాడంట. ఎంత భయంకరమైన స్థితి ఇది! నేను ఎటువంటి పంజరములో బంధింపబడి ఉన్నాను, నాకు ముక్తి లేదా ఏమిటి, ఈ మూత్రస్థానము దగ్గర తలబెట్టి పడుకున్నానేమిటి, ఇంత దుర్గంధముగా, ఇంత ఉష్ణోగ్రత వాతావరణంలో పడుకొని ఉన్నానేమిటి అని జీవాత్మ 9వ మాసంలో ప్రవేశించగానే పూర్తిగా ఆ శరీరం యొక్క స్థితిని తెలుసుకొని రోధిస్తుందంట. అలా రోధించినప్పుడు తండ్రి అయిన పరమాత్ముడు ఆ జీవులను ఓదారుస్తాడంట. ఈసారైతే వెళ్తున్నావు, చక్కగా జ్ఞానివై ఎంతటి సామర్థ్యాన్ని సంపాదించుకో అంటే, ధర్మార్థ కామ మోక్షములనే 4 స్తంభాల మీద నీ జీవితం అనే భవనాన్ని నిర్మించుకుని మస్తిష్క భాగము నుండి తొలగిపో, ఈ బంధనములోకి, ఇంత మురికి గర్భాశయములోకి నువ్వు రావు అని అన్నాడంట. ఆ విధంగా పరమాత్మని చేత జీవుడు తప్పకుండా ఉపదేశింపబడతాడు. అందుకే మనమందరము కూడా గర్భములో, ఆ గర్భములో ఉన్నటువంటి ఆ జరాయుజుల బంధింపబడి ఉన్నప్పుడు ఆ నరకాన్ని, ఆ దుర్గంధాన్ని, ఆ ఉష్ణోగ్రతని తలుచుకొని ప్రతిరోజు చక్కటి వ్యవహారం, మంచి ఆలోచనలు, ప్రీతియుక్తమైనటువంటి జీవనాన్ని మనం అవలంబించుకుంటూ, శ్వాస ప్రశ్వాసల్ని నియంత్రించుకుంటూ, పుండరీకమును మనం ఈ జన్మలోనే, ఈ శరీరములోనే దర్శించుకొని జన్మని మనం ధన్యం చేసుకోవాలని కోరుతూ, ఇంతటితో ఈ కఠోపనిషత్తును, ఈనాటి చర్చను ఆపివేస్తాను. శాంతి పాఠముతో ఓం క్లాస్ను ఆపేస్తాను. ఓం ద్యౌ శాంతిరంతరిక్షం శాంతిః పృథివీ శాంతిరాపః శాంతిరోషధయః శాంతిః వనస్పతయః శాంతిర్విశ్వే దేవా శాంతిర్బ్రహ్మ శాంతిః సర్వం శాంతిః శాంతిరేవ శాంతిః సామా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే అందరికి.